120 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన గుండుగొలను వంతెన గత 2 ఏళ్ల క్రితం కూలిపోయింది. గత ప్రభుత్వం ఊర్లోకి రాకపోకలు సాగించే విధంగా తాత్కాలిక వంతెన యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ఈ కోవలో ఇప్పటివరకు ప్రమాదాలు జరిగి ఇప్పటివరకు 3 చనిపోగా శుక్రవారం ఉదయం జరిగిన భార్యాభర్తల ప్రమాదం వరకు సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గుండుగొలను వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించడం, ప్రజాప్రతినిధులకు విన్నవించడం, పలు రకాలుగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించామని వారు తెలిపారు. దీంతో వంతెన నిర్మాణాన్ని పునఃప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అసలైన సమస్య ఉత్పన్నమైంది. గోదావరి కాలువ కింద సుమారు 35 నుంచి 40 వేల ఎకరాల ఆయకట్టు రైతులు శుక్రవారం గుండుగొలను వంతెన నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటు అధికారులు గాని అటు ప్రజా ప్రతినిధులు గాని సమన్వయంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. അവിടെ ഹൈഡല്ല അവിടെ ముగ్గురు కావాల్సిన అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు. అక్కడ రియల్ ఎస్టేట్ అది అయ్యింది. మళ్ళీ ఊళ్ళో ఓటు ఉందా మొత్తం మంచి ఓటు కామెంట్ చేసి ఎమ్మెల్యే ఏం చేస్తారు, జాతకాల వాళ్ళు లేకపోతే మాట్లాడదు. నాకు 2 నెలలు ఆపేయండి.